హాయ్ అండి. ఈరోజు నేను మామిడికాయ మసాలా పచ్చడి ఎలా పెట్టాలో పక్కా కొలతలతో మీకు చూయించబోతున్నాను. నేను ముందుగా 8 పుల్లటి మామిడికాయను తీసుకొని రాత్రి మొత్తము నీళ్ళలో పెట్టేసి ఉదయము శుభ్రంగా తూడ్చి చూడండి మీకు ఎలా ముక్కలను కొట్టుకున్నానో. మనము బయటైనా కొట్టుకొని తెచ్చుకోవచ్చును, ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు. చాలా చిన్నగా శుభ్రంగా తూడ్చుకున్నాను కాటన్ క్లాత్ తోటి. తర్వాత నేను పల్లి నూనె తీసుకొని అందులో పచ్చి నూనెలో కొంచెం పసుపు వేసి ముందుగా ముక్కలను నానబెట్టుకున్నాను. మిగతా నూనెను నేను స్టవ్ మీద పెట్టేసి నూనె కాగిన తర్వాత నేను అందులో పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని నూనె కొంచెము మరిగిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకున్నాను. అలా నూనె వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రెష్గా నేను మిక్సీ పట్టుకున్నాను, అందులో వేసి ఇప్పుడు నేను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నింటిని కూడా చూద్దాము. నేను ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల కారంను నేను ముక్కలు ఇదే గ్లాసుతోటి 6 గ్లాసులు అయ్యింది నాకు. కేజీ మామిడి ముక్కలైనవి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నాను. నేను గళ్ళ ఉప్పును తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఉప్పును కూడా 2 గ్లాసులు పోసుకున్నాను. తర్వాత చిన్న గ్లాసు హాఫ్ గ్లాసు ధనియాల పొడి, హాఫ్ గ్లాస్ ఆవపిండి, 1 గ్లాసు మెంతిపిండి, వేసిన తర్వాత ఆ నూనెలో వేసుకున్న ముక్కలన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నాను. మొత్తం చివరికి మిగిలిన నూనెను కూడా అందులో పోసుకున్నాను. అలా మనం పక్కకు పెట్టుకున్న ఆ యొక్క అల్లం పేస్ట్ యొక్క నూనెను కూడా అందులో వేసేసి కింది నుంచి పై వరకు చాలా చక్కగా ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకున్నానండి. ఈ పచ్చడి మనము సంవత్సరం పొడవుతా కూడా తడి తాకకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే, తడి స్పూన్ తాకకుండా ఉంచుకోవాలి. తడి చేయి కూడా తాకకూడదు. ఇలా చేసుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చివరికి నేను కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. గంటెతో కాకుండా నేను చేయితో కూడా కలుపుకున్నాను. ఎందుకంటే కారము, ఉప్పు అన్ని మసాలాలు చాలా చక్కగా పడతాయి కాబట్టి. తర్వాత నేను 3వ రోజు మూత తీసి చూడండి చాలా చక్కగా నూనె మొత్తము పైకి వచ్చింది. మళ్ళీ కలుపుకున్నాను. మనం ఉప్పు కానీ నూనె కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న పచ్చడి నాకైతే చాలా చక్కగా ఉందండి. నేను మళ్ళీ ఏమి కలుపుకోలేదు. ఇలా పెట్టుకున్న పచ్చడిని నేను ఒక జారు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకున్నాను. ఈ పచ్చడి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. మనకు సమ్మర్ వచ్చింది అంటే మనకు తెలంగాణలో మామిడికాయ పచ్చడి స్పెషల్. మీరు కూడా ట్రై చేయండి.